ప్రేమ అనే భావన టీనేజ్‌లోనో, యంగేజ్‌లోనో కలిగే ఆకర్షణ కాదు. ప్రేమకు వయసుతో ఏ సంబంధమూ లేదు. అది పసితనంలో స్నేహభావంతో, యవ్వనంలో అంకిత భావంతో, వృద్ధాప్యంలో సేవాభావంతో నిండి ఉంటుంది. పసి వయసులో 2 మనసుల మధ్య మొదలైన స్నేహం చివరికి వాళ్ళను జీవిత భాగస్వాములుగా చేసిందా లేదా అనేదే ఈ కథ. శ్రీరామ్, అవనీల కథ. లక్ష్మీపురం అనే ఊర్లో హరినారాయణ, గుణశేఖర్ అని 2 స్నేహితులుండేవారు. హరినారాయణది బాగా కలిగిన కుటుంబం. గుణశేఖర్ వాళ్ళది దిగువ మధ్యతరగతి కుటుంబం. అయినా సరే వాళ్ళిద్దరిది ప్రాణ స్నేహితుల్లాగా ఉండేవాళ్ళు. గుణశేఖర్‌కి 2 కూతుర్లు, వనజ, అవని. హరినారాయణకు ఒక్కగానొక్క కొడుకు, పేరు శ్రీరామ్. శ్రీరామ్, అవనీలు పసితనం నుంచే మంచి స్నేహితులు. వాళ్ళ జోడి పచ్చని పంట పొలాల మధ్య ముచ్చటైన గువ్వపిట్టల్లాగా ఉండేది. ఇద్దరూ ఒకరంటే ఒకరు ప్రాణంగా పెరుగుతూ వస్తారు. అయితే శ్రీరామ్‌కి 15 ఏళ్ళొచ్చాక హరినారాయణ బిజినెస్ డెవలప్మెంట్ కోసం కుటుంబంతో సహా సిటీకి షిఫ్ట్ అవుతాడు. దాంతో శ్రీరామ్, అవనీల మధ్య దూరం ఏర్పడుతుంది. ఆ తర్వాత కొన్నేళ్ల వరకు ఎవరి లైఫ్‌లో వాళ్ళు బిజీగా ఉంటారు. కానీ శ్రీరామ్ మనసులో మాత్రం అవని జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయి. తన చదువంతా పూర్తయ్యాక ఊరెళ్ళి అవనిని కలుసుకోవాలనుకుంటాడు. కానీ తన మనసులో ఎన్నో అనుమానాలు. ఇన్నేళ్లుగా అవనితో మాట్లాడిందే లేదు. అసలు తనకి నేను గుర్తున్నానో లేదో కూడా తెలీదు. ఇప్పుడు నేను వెళ్ళి నేను నీ ఫ్రెండ్‌ని, శ్రీరామ్‌ని అంటే తను ఎలా రియాక్ట్ అవుతుందో అని ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాడు శ్రీరామ్. చిన్నప్పుడు అతను బహుమతిగా ఇచ్చిన నీలం రంగు పరికిణి వేసుకొని అత్యంత సంతోషంతో, కల్మషం లేని నవ్వుతో పరిగెత్తుకుంటూ వచ్చిన అవని రూపం గుర్తొచ్చింది అతనికి. ఊరికి బయలుదేరే ముందు అవని కోసం ఒక గిఫ్ట్ ప్యాక్ చేయించి తీసుకొని బస్సు ఎక్కాడు. కొన్ని గంటల తర్వాత బస్సు లక్ష్మీపురం గ్రామానికి దగ్గరగా వెళ్తోంది. కిటికీలోంచి బయటికి చూసిన శ్రీరామ్‌కు అన్నీ కొత్తగా కనిపించసాగాయి. దాదాపు 10 ఏళ్ల క్రితం నాటి మాట. అప్పటికి ఇప్పటికీ ఊరు చుట్టుపక్కల ఎన్నో మార్పులు వచ్చాయి అనుకుంటూ ఉండగానే స్టాప్ వచ్చేసింది. బస్సు దిగి ఊర్లోకి వెళ్తుంటే ఊర్లో ఒక్కొక్క చోట తన చిన్ననాటి జ్ఞాపకాలు కళ్ళెదురుగా కనిపిస్తున్నాయి. అలా ముందుకు నడుస్తూ చెరువు గట్టు కనిపించగానే తన పాదాలు నిలిచిపోయాయి. నేను, అవని చిన్నప్పుడు ఇక్కడే ఈ గట్టు మీదే కూర్చొని గంటల కొద్దీ ఆడుకునేవాళ్ళం, కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఆ రోజులే వేరు, ఆ సంతోషమే వేరు. అసలు ఇప్పుడు తను నన్ను గుర్తుపడుతుందో లేదో కూడా తెలియని పరిస్థితి నాది. ఇంక నా మనసులో పెంచుకున్న ఆశల గురించి చెప్పుకునే అవకాశం ఇస్తుందో లేదో అంటూ ఒక పక్క సంతోషంతో, ఇంకొక పక్క కొద్దిగా భయంతో ఆలోచిస్తూ శ్రీరామ్ తన ఇంటికి చేరుకున్నాడు. శ్రీరామ్ రాకతో వాళ్ళ తాతయ్య, నానమ్మలు చాలా సంతోషించారు. ఇల్లంతా అలంకరించి రకరకాల పిండి వంటలు చేయించి ఆర్భాటాలు చేశారు. అదంతా చూసి శ్రీరామ్ కూడా సంతోషించాడు. కాసేపు తాతయ్య, నానమ్మలతో ముచ్చట్లాడి ఆ తరువాత ఫ్రెష్ అయి అవని వాళ్ళ ఇల్లు ఉండే వీధికి వెళ్తాడు. ఆ ఇంట్లో పెళ్లి హడావిడి కనిపిస్తుంది. అది చూడగానే శ్రీరామ్‌కి ఒక్కసారిగా గుండె జారిపోతుంది. అవనికే పెళ్లి జరుగుతుందేమో అనుకుని భయం భయంగా లోపలికి వెళ్తాడు. లోపల పెళ్లి కూతురికి పసుపు రాసే కార్యక్రమం జరుగుతోంది. వధువు చుట్టూ అమ్మలక్కరందరూ నిల్చొని తను కనిపించకుండా ఉంది శ్రీరామ్‌కి. అంతలోనే గుణశేఖర్ శ్రీరామ్‌ని చూసి ఎవరు బాబు అంటూ అడుగుతాడు. అయ్యో అంకుల్, నేనే శ్రీరామ్‌ని, మీ ఫ్రెండ్ హరినారాయణ కొడుకుని అని చెప్పగానే శ్రీరామ్‌ని హత్తుకుంటాడు గుణశేఖర్. రా బాబు రా లోపలికి అంటూ ఇంట్లోకి తీసుకెళ్తాడు. దొరికిందే ఛాన్స్ అని శ్రీరామ్ పెళ్లి కూతురు ఎవరో చూడ్డానికి ట్రై చేస్తాడు. మొత్తానికి పెళ్లి కూతురు కనిపిస్తోంది. అక్కడ ఉన్నది అవని కాదు, వనజ, అవని వాళ్ళ అక్క. అంతలోనే గుణశేఖర్, వనజ పెళ్లి శుభలేఖ మీ ఇంటికి పంపించాను.
అందుకే హరి నిన్ను పంపి ఉంటాడు కదా అని అడుగుతాడు శ్రీరామ్ని. అమ్మయ్య అనుకుంటాడు శ్రీరామ్. గుణశేఖర్ అతన్ని మీ నాన్న ఎలా ఉన్నాడు, బిజినెస్ ఎలా ఉంది అంటూ ఏవేవో అడుగుతున్నాడు. కానీ అవేవి శ్రీరామ్ చెవికి ఎక్కడం లేదు. తన కళ్ళు మనసు అవనిని వెతకడంలో బిజీగా ఉన్నాయి. అంతలో కుంకుమ రంగు లంగా ఓణిలో చేతిలో కాఫీ కప్పుతో ఒక అమ్మాయి శ్రీరామ్ దగ్గరకు వచ్చింది. కాఫీ తీసుకోండి అని ఆ అమ్మాయి అనగానే, గుణశేఖర్, తను అవని, నా చిన్న కూతురు. మీరిద్దరూ చిన్నప్పుడు కలిసే ఆడుకునేవాళ్ళు, గుర్తుందా అని అడిగాడు. ఆ మాట వినగానే శ్రీరామ్ మనసు గాల్లో తేలిపోయింది. తన ఎదురుగా ఉన్నది అవనియేనా అన్నట్టు సంభ్రమాశ్చర్యంతో తనని అలాగే చూస్తున్నాడు. కాఫీ తీసుకుంటే నేను వెళ్ళిపోతాను అంటుంది అవని. తనలా ఖచ్చితంగా మాట్లాడడంతో కొద్దిగా నొచ్చుకుంటాడు శ్రీరామ్. కాసేపటి తర్వాత అక్కడి నుంచి బయటికి వచ్చేసి, అంటే అవనికి నేను గుర్తులేనన్నమాట. అంకుల్ నేనెవరన్నది పరిచయం చేసిన తర్వాత కూడా తను నాతో సరిగా మాట్లాడలేదు. ఇక నా ఆశలన్నీ అడియాశలైపోయినట్టేనా అనుకుంటూ నిరాశతో ఇంటికి వెళ్ళిపోయాడు శ్రీరామ్. శ్రీరామ్ మొహంలో దిగులు చూసి తనలో తాను నవ్వుకుంటుంది అవని. 2 రోజుల్లో వనజ పెళ్ళైపోయి అప్పగింతలు కూడా పూర్తయిపోతాయి. ఆ తర్వాత నుండి ప్రతిరోజు శ్రీరామ్ ఏదో ఒకలాగా అవనితో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. అవని మాత్రం అతన్ని పట్టించుకోనట్టుగా నిర్లక్ష్యంగా ప్రవర్తించేది. శ్రీరామ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాక అతని పడిన ఆరాటం చూసి ఆనందిస్తూ ఉండేది. నిజానికి అవనియే శ్రీరామ్ రాక కోసం 10 ఏళ్లుగా ఎదురు చూస్తోంది. తన కోసం రావడంలో ఇంత ఆలస్యం చేసినందుకు శిక్షగా అతన్ని ఆట పట్టించడం కోసం అదంతా చేస్తుంది అవని. కానీ అప్పటికీ తన మనసులో ఒక అనుమానం అయితే ఉంది. నేను శ్రీరామ్ని నా మనసంతా నింపుకొని ఉన్నాను. కానీ శ్రీరామ్ ఒకప్పుడు మేం స్నేహితులం కాబట్టి ఇప్పటికీ నన్ను ఒక ఫ్రెండ్గానే చూస్తున్నాడా, లేదా నాలాగే తను కూడా నన్ను ప్రేమిస్తున్నాడా? ఈ ప్రశ్నకి నాకు సమాధానం ఎలా దొరుకుతుంది అంటూ ఆలోచిస్తుంది. ఇంకో పక్క శ్రీరామ్, అసలు అవని నన్నెందుకు అంతలా ఇగ్నోర్ చేస్తుంది? కనీసం ఫ్రెండ్గా కూడా గుర్తు లేకపోవడం ఏంటి? ఒకవేళ ఇదంతా కావాలని చేస్తోందా? సరే అయితే తనకు బాగా ఇష్టమైనదొకటి నేను తన కోసం తీసుకొచ్చాను కదా, అది తన కళ్ళ ముందున్నప్పుడు తన రియాక్షన్ని బట్టి అసలు నేను గుర్తున్నానో లేదో అనేది తెలుస్తుంది అని మనసులో అనుకొని తను అవని కోసం తీసుకొచ్చిన నీలం రంగు పట్టు లంగా ఓని గిఫ్ట్ బాక్స్ తీసుకెళ్ళి అవని గదికి వెనకాల ఉన్న కిటికీ నుండి తన గదిలో పెట్టేస్తాడు. కాసేపటి తర్వాత అవని ఆ గిఫ్ట్ బాక్స్ చూసి ఓపెన్ చేస్తుంది. అందులో ఉన్న డ్రెస్ చూడగానే అవని మొహం వెలిగిపోతుంది. ఏంటిది, శ్రీరామ్ తీసుకొచ్చాడా? అంటే ఇక్కడే ఎక్కడైనా ఉన్నాడా అని కిటికీ దగ్గరికి వచ్చి అటు ఇటు చూస్తుంది. కానీ తనకి ఎవ్వరూ కనిపించరు. ఓహో, నేను ఎలాగో యాక్సెప్ట్ చేయనేమో అని భయపడి నా కోసం తెచ్చిన గిఫ్ట్ని ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడన్నమాట. కొంపదీసి మళ్ళీ సిటీకి వెళ్ళిపోడుగా అనుకుంటూ ఆ గిఫ్ట్ బాక్స్ని తన బీరువాలో పెట్టేసి శ్రీరామ్ వాళ్ళ ఇంటి వైపు పరుగులు తీస్తుంది. అయితే శ్రీరామ్కి విషయం అర్థమైపోతుంది. అంటే ఇప్పటికీ తనకి నేను మా స్నేహం అన్నీ గుర్తున్నాయి. నాలాగే తను కూడా నన్ను ఇష్టపడుతోందన్నమాట. కావాలని నన్ను ఆట పట్టిస్తుంది. నేను ఎక్కడా కనబడకపోతే తనే చెరువుగట్టు దగ్గరకు వస్తుందిలే అని మనసులో అనుకొని చెరువుగట్టు దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు శ్రీరామ్. అవని శ్రీరామ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ నానమ్మ దగ్గర శ్రీరామ్ గురించి ఆరా తీస్తుంది. ఏమోనమ్మా, పొద్దున్నే బయటికి వెళ్ళిపోయాడు.
నాకేం చెప్పలేదే అంటుంది ఆవిడ. అయితే శ్రీరామ్ ఎక్కడ ఉన్నట్టు? ఒకవేళ చెరువుగట్టు దగ్గర ఉన్నాడేమో, చూసొస్తాను అంటూ తను కూడా అటువైపుగా వెళ్తుంది. అంతలో శ్రీరామ్కి వాళ్ళ నాన్నగారి సెక్రటరీ దగ్గర నుంచి కాల్ వస్తుంది. రాంబాబు, నువ్వు అర్జెంటుగా బయలుదేర్రా. ఇక్కడ నాన్నగారు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లంలో ఇరుక్కున్నారు. ఆయన్ని కస్టడీలోకి తీసుకెళ్తామని అంటున్నారు అని సెక్రటరీ అంకుల్ చెప్పగానే అవని విషయం మర్చిపోయి బస్ స్టాప్కి పరుగులు తీశాడు శ్రీరామ్. కాసేపటి తర్వాత అవని చెరువుగట్టు దగ్గరికి వచ్చి చూస్తుంది. అక్కడ కూడా శ్రీరామ్ కనిపించడు. ఊర్లో చాలా చోట్ల వెతుకుతుంది. ఎక్కడా అతని జాడే లేదు. అయ్యో, అయితే నిజంగానే శ్రీరామ్ వెళ్ళిపోయినట్టున్నాడు. తన ప్రేమను చెప్పాలని వచ్చిన వాడిని ఆట పట్టించి తను బాధపడి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొచ్చాను అని తనని తాను తిట్టుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది. కనీసం శ్రీరామ్ ఫోన్ నెంబర్ కూడా తెలుసుకోలేదు. అమ్మమ్మ గారిని అడిగే ధైర్యం లేదు. ఏం చేయాలి అనుకుంటూ ఆ రోజు రాత్రి నిద్రపోతుంది అవని. ఆ తర్వాత రోజు వనజ భర్తతో సహా పుట్టింటికి వస్తుంది. వస్తూ వస్తూ ఒక వార్త మోసుకొస్తుంది. నాన్న, మా దూరపు చుట్టాల్లో ఒక అబ్బాయి మా పెళ్లిలో అవనిని చూసి ఇష్టపడ్డాడంట. అతనికి మంచి జాబ్ ఉంది, బాగా సంపాదిస్తున్నాడు, మంచి కుటుంబం. కాకపోతే పెళ్లి నెల రోజుల్లో చెయ్యాలని అడుగుతున్నారు నాన్న, నువ్వేమంటావు అని తండ్రితో అంటుంది వనజ. మొన్నే కదమ్మా నీ పెళ్లి జరిగింది. ఎంత మంచి సంబంధమైనా ఇప్పటికిప్పుడు పెళ్ళంటే కట్నాలు, ఖర్చులు ఇవన్నీ భరించే శక్తి నాకు లేదమ్మా. నీకు తెలుసు కదా. వాళ్ళు కట్న కానుకలు కోరడం లేదు నాన్న. పెళ్లి కూడా సింపుల్గా జరిపించినా పర్వాలేదన్నారు. మంచి సంబంధాలు మళ్ళీ మళ్ళీ వస్తాయా నాన్న? సరేనమ్మా, అయితే చెల్లితో నువ్వే మాట్లాడు. వనజ అవని దగ్గరకు వెళ్ళి ఈ విషయాలన్నీ మాట్లాడుతుంది. అవనికి దుఃఖం ఆగక వనజని హత్తుకొని ఏడ్చేస్తుంటుంది. అవని, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావే? ఏం లేదక్క, నాకు ఇప్పుడే పెళ్లి ఇష్టం లేదు. అంతలోనే వనజ వాళ్ళ అమ్మగారు లోపలికి వచ్చి, చూడవని, నీ మనసులో ఏముందో నాకు తెలుసు. కానీ ఆకాశానికి నిచ్చెన వేయాలనుకోవడం తెలివైన పని కాదు. హరినారాయణ గారు మీ నాన్నకు స్నేహితుడే కావచ్చు, కానీ మనలాంటి మధ్యతరగతి కుటుంబంతో సంబంధం కలుపుకుంటారనే అనుకుంటున్నావా? ఈ విషయం బయటికి తెలిస్తే వాళ్ళిద్దరి స్నేహం నువ్వు పాడు చేసినట్టు అవుతుంది తప్ప వేరే ఉపయోగం ఏమీ ఉండదు. అక్క తీసుకొచ్చిన సంబంధానికి ఒప్పుకో అని చెప్పేసి వెళ్ళిపోతుంది. శ్రీరామ్ తన తండ్రికి వచ్చిన సమస్యను తీర్చే బిజీలో పడిపోతాడు. గుణశేఖర్ అవని పెళ్లి శుభలేఖను హరినారాయణ అడ్రస్కు పోస్ట్ చేస్తాడు. అవని పెళ్లి పనులు కూడా మొదలైపోతాయి. పెళ్లికి 2 రోజులు ఉందనగా పెళ్లి కొడుకు ఒక యాక్సిడెంట్లో చనిపోతాడు. తండ్రికి వచ్చిన సమస్యను పరిష్కరించి శ్రీరామ్ లక్ష్మీపురం బయలుదేరడానికి సిద్ధమవుతాడు. అంతలో అతనికి అవని పెళ్లి శుభలేఖ కనిపిస్తుంది. ఆ శుభలేఖలో ఉన్న తేదీ ప్రకారం అప్పటికే అవని పెళ్లి జరిగిపోయిందని అనుకుంటాడు శ్రీరామ్. తనలో తానే కృంగిపోతూ ఉంటాడు. అలా కొన్నాళ్లు గడిచిపోతాయి. హరినారాయణ తన స్నేహితుడు కూతురు పూజతో శ్రీరామ్ పెళ్లి చేయాలని అనుకుంటాడు. పూజ, శ్రీరామ్లు ఒకే కాలేజ్లో చదువుకుంటారు. అప్పటి నుంచి పూజ శ్రీరామ్ని ఇష్టపడుతూ ఉంటుంది. వాళ్ళిద్దరికీ పెళ్లి చేయబోతున్నారని తెలిసి కూడా శ్రీరామ్ ముభావంగా ఉండడం చూసిన పూజ దాని వెనకాల ఉన్న కారణాలేంటో తెలుసుకోవాలనుకుంటుంది. చాలా బలవంతం మీద శ్రీరామ్ పూజతో తన ప్రేమ విషయం చెప్తాడు. అవని శ్రీరామ్ని ప్రేమించిందని శ్రీరామ్ ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడు. అలాంటప్పుడు అవని వేరే పెళ్లి ఎందుకు చేసుకుంది? ఎలాగైనా తెలుసుకోవాలనే కుతూహలంతో పూజ లక్ష్మీపురం వెళ్తుంది. 2 రోజుల తర్వాత పూజ అవనిని సిటీలో ఉన్న శ్రీరామ్ వాళ్ళ ఇంటికి తీసుకొని వస్తుంది. తనని చూసిన శ్రీరామ్ ఒక్కసారిగా అవాక్కవుతాడు.
అవని, నువ్వేంటిక్కడ? నీకు పెళ్ళైపోయిందని తెలిసింది. నాతో ఒక్క మాటైనా చెప్పకుండా అలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటావు అసలు నువ్వు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించసాగాడు. హలో బాస్, ఇక్కడ మేం కూడా ఉన్నాం. మీరిద్దరే మాట్లాడుకుంటూ ఉంటారా? అసలు ఏం జరిగిందో మొత్తం నేను చెప్తాను విను. తను నీతో తన ప్రేమ విషయం చెప్పడానికి వచ్చిన రోజే నువ్విక్కడ అంకుల్కి ప్రాబ్లం అని సిటీకి వచ్చేసావు. వాళ్ళ అమ్మగారు అవనీని బలవంతంగా కన్విన్స్ చేసి ఆ పెళ్లికి ఒప్పించింది. కానీ పెళ్లికి 2 రోజుల ముందే తనని పెళ్లి చేసుకోవాల్సిన అబ్బాయి చనిపోయాడంట. ఊర్లో అందరూ తన గురించి నష్టజాతకురాలని తప్పుగా మాట్లాడడం మొదలుపెట్టారు. అవన్నీ మైండ్లో పెట్టుకొని తను నీ జీవితంలోకి వస్తే నీకేమైపోతుందో అనే భయంతో శాశ్వతంగా నీకు దూరంగా ఉండడానికి సిద్ధపడిపోయింది అంటూ జరిగిందంతా చెప్తుంది పూజ. ఇంతలో అవని, ఎలాగో నీకు శ్రీరామ్కి పెళ్లి ఫిక్స్ అయింది కదా పూజ, ఎందుకు నువ్వు మమ్మల్ని కలపాలని చూస్తున్నావు? నువ్వు కూడా శ్రీరామ్ని ఇష్టపడ్డానని చెప్పావు కదా. వాడి మనసులో నువ్వుంటే నేను ఇష్టపడి మాత్రం ఏం లాభం? ఐఎమ్ సారీ పూజ, నా వల్ల నువ్వు హర్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చినందుకు నాకు చాలా బాధగా ఉంది అని చెప్తాడు శ్రీరామ్. నాకు నువ్వంటే ఇష్టమే కానీ నీ ప్రేమను చంపేసేంత ఇష్టమైతే కాదు. నా గురించి మీరు ఏం ఆలోచించొద్దు. బోత్ ఆఫ్ యూ వెరీ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అని చెప్పేసి పూజ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏంటి అవని ఇదంతా? ఆంటీ ఏదో అన్నారని పెళ్లికి ఒప్పేసుకున్నావు. ఊర్లో ఎవరో ఏదో అన్నారని నాకు శాశ్వతంగా దూరం అయిపోవాలనుకున్నావు. చిన్నప్పటి నుంచి నువ్వే నా జీవితం అనుకుంటున్న నేను మానసికంగా ఎంత వేదనకు గురవుతానో అని కొంచెం కూడా ఆలోచించవా? సారీ శ్రీరామ్, డాడీని నేను పెళ్లికి ఒప్పించి తీరుతాను, నువ్వు చూస్తూ ఉండు అంటూ శ్రీరామ్ అవనిని తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఎంతగా ఇష్టపడుతున్నారనేది చెప్తాడు. హరినారాయణ అవని దగ్గరికి వచ్చి, ఏంటమ్మా, మీ కుటుంబానికి నేనంత డబ్బు మనిషిలా కనిపిస్తున్నానా? నా ప్రాణ స్నేహితుడి కూతురు నా ఇంటి కోడలు అవుతుందంటే నేను సంతోషిస్తాను కానీ ఎలా అడ్డుపడతాననుకున్నావు అని తన అభిప్రాయం చెప్తాడు. అవని శ్రీరాములు చాలా సంతోషిస్తారు. కొద్ది రోజుల తర్వాత లక్ష్మీపురంలోనే వాళ్ళ పెళ్లి ఘనంగా జరుగుతుంది.